ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనములో 2 భాగములను మనం చూస్తూ ఉన్నాము. మొదటి భాగము, నేను దప్పిక గలవాని మీద నీళ్లను. రెండవ భాగము, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మొట్టమొదటి భాగమందు మనము చూస్తున్నాము దప్పిక గలవాని మీద, అనగా దప్పిక కొనిన మనిషి మీద దేవుడు తన నీళ్లను కుమ్మరించుచున్నాడు, అనగా దప్పిక తీర్చువాడై ఉన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలలో ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దప్పిక రక్షణ అను దప్పిక. పాపములో, శాపములో, అంధకారములో నివసిస్తున్న మనిషికి ఒక రక్షణ అవసరమై ఉన్నది. ఈ రక్షణ ఇచ్చి పాపము నుండి విడుదల కలిగించి దప్పిక తీర్చువాడు ఆయనై ఉన్నాడు. ఎవరైనా దప్పికొనిన యెడల ఆయనకు వెళ్ళినట్లయితే ఆయన దప్పిక తీర్చువాడై ఉన్నాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళ యొద్దకు వచ్చినప్పుడు నీళ్లు త్రాగుటకును దప్పిక తీర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ నీళ్లు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆయనే ఆ జీవజలమై ఉన్నాడు. ఆయన యొద్దకు ఎప్పుడైతే దాహము కలిగి, రక్షణ అనేటువంటి చేతను కలిగి ఆయన యొద్దకు వెలుచున్నావో, ఆయన నీకు ఉచితముగా నీ దాహమును తీరుస్తాడు, నీకు రక్షణను అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథమందలి వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దప్పిక గొనివానికి ఆయన జీవజలములు ఉచితముగా ఇచ్చువాడై ఉన్నాడు. అందుకనే సమరయ స్త్రీతో ఆయన అన్నాడు, నేను ఊరిడి నీటి బుగ్గ అని ఆయన చలవిస్తున్నాడు. ఆయన ఊరిడి నీటి బుగ్గగాను, ఆ బుగ్గలోని జీవజలముగా ఉన్నాడు. ఆయన మీ దాహమును తీర్చువాడై ఉన్నాడు. పాపము నుండి విడుదల కలిగించి మీ జీవితాల్లో దాహమును తీర్చువాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 19వ అధ్యాయం మందు జక్కయ్య ఒక దాహాన్ని కలిగి ఉన్నాడు, యేసు ఎవరో చూడాలని. ప్రియమైనటువంటి వారులారా, చెట్టు ఎక్కాడు. ఆయన చెట్టు కింద ఉన్నాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యను పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, నీలో దాహము గనక ఉంటే ఆ దాహము నీకు రక్షణనిస్తుంది. దాహము తీర్చువాడు ఆయన నీళ్ళై ఉన్నాడు. ఆ నీళ్ల యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు నీ దాహమును తీర్చువాడిగా ఉన్నాడు, నీ దప్పికను తీర్చువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ లోకంలో ఎవరు కూడా మీ దప్పికలను తీర్చలేరు, ఎవరు కూడా మీ పాప భారములను తీసివేయలేరు. ఆయన ఒక్కడే మీకు రక్షణనిచ్చేవాడు. జక్కయ్య వలె ఆయనను చూడాలని ఆశ మీరు కలిగి ఉండండి. ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారికి ఉచితముగా రక్షణ ఇస్తాడు. వేళ చెల్లించనక్కర్లేదు, అంత ఉచితమే. ఉచిత రక్షణ, ఉచిత మార్గము దేవుడు మీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొద్దకు వెళ్ళండి, ప్రార్థించండి, ఆ జీవజలములు తాగడానికి ఇష్టపడండి. తప్పక దేవుడు మీ దాహమును తీర్చువాడై ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ఎవరైతే దాహము కలిగి ఉన్నారో, ఈ లోకములో పాపము చేత, అపరాధముల చేత కొట్టబడుచు మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఎవరు దాహం తీరుస్తారు, ఎవరు రక్షణ ఇస్తారని ఎదురు చూచుచున్నారు. ప్రభా, వారి జీవితాల్లో నీ గొప్ప వెలుగును, నీ గొప్ప ఆదరణ వారి జీవితాల్లో కలగచేయండి. నీ మహిమ గల సన్నిధిని బిడ్డలతో ఉంచండి. ఎవరైతే నీ యొద్దకు వస్తున్నారో వారి దాహములు తీర్చి, వారి కుటుంబాల్లో రక్షణ, వారికి నెమ్మదిని అనుగ్రహించి మీరే బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.